ప్రేక్షకులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు క్రమక్రమంగా వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా గడవక ముందే ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని వైసీపీ పార్టీ, అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకురావాలని తీసుకున్న నిర్ణయాలు ఈ వేడెక్కే పరిణామానికి కారణమై ఉన్నాయి. అలాగే వరుస హత్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కారణాలు తెలియని వరుస హత్యలు జరుగుతున్న నేపథ్యంలో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపిస్తున్నాయి, ఇది తీవ్ర పరిణామాలకి దారి తీస్తుందనే ఒక స్లోగాన్ని తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కేంద్రంగా ధర్నాకు దిగడం చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేదికలో చాలా తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ రాజా రమేష్ గారు మనతో ఉన్నారు. వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి అడిగి తెలుసుకుందాం. రాజా రమేష్ గారు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా కాలేదు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అకృత్యాలకి ప్రజలు తీవ్రమైన తీర్పునిచ్చారు. 11 సీట్లకే వైసీపీని పరిమితం చేశారు. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి రాజకీయ వ్యూహాలు రచిస్తాడో, ఎలా వ్యవహరిస్తాడనే రాజకీయ కోణంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ధర్నా చేయాలని నిర్ణయం తీసుకోవడం, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒకటి చూడాలి సార్ రాంబాబు, చెప్పండి. మనం గమనించినట్టయితే గడిచిన 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందనేది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసండి. దాంట్లో భాగంగానే ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనేది ప్రజలు భావించి 11 సీట్లకే పరిమితం చేసిన పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రజా అభిప్రాయం కావచ్చు, లేకపోతే ప్రజా వ్యతిరేకత కావచ్చు, ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ 11 సీట్ల వరకే పరిమితం చేశారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది జరిగి కేవలం 2 నెలలు కూడా కాలేదండి. అంటే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు, జూన్ 4న రిజల్ట్ వచ్చాయి. అంటే ఇప్పుడు ఇంకా మరి జూలై 21వ తారీఖు. అంటే మనం చూస్తే కనుక చాలా విచిత్రంగా ఉంది. అంటే గడిచిన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు కేవలం 1 నెల 2 నెలలు కూడా కావలేదు. నెల కంప్లీట్ అయింది, 2 నెలలు కూడా పూర్తి కావలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీ వేదికగా ధర్నాలు చేయాలనేది కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి నేతల మీద ఒత్తిడి తేవాలనో, లేకపోతే దేశవ్యాప్తంగా ఒక ఫోకస్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది క్లియర్గా కనపడుతుంది. అయితే నిన్న మొన్న జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, వినుకొండలో జరిగినటువంటి ఒక హత్య ఉదంతం కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి హత్య ఉదంతాలు కావచ్చు, వీటన్నిటిని క్రోడీకరిస్తూ రాష్ట్రంలో అసలు పరిపాలన అనేది లేదు, శాంతి భద్రత పూర్తిగా నశించిపోయాయి, కాబట్టి అవసరమైతే ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తాడు, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇచ్చేశాడు. ఢిల్లీ వేదికగా ధర్నా చేయాలి, వారికి సారూప్యత ఉన్నటువంటి పార్టీలన్నిటిని కలుపుకుని ముందుకు వెళ్తాను అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యూహం. దాంట్లో భాగంగానే రాష్ట్రం మీద ఒత్తిడి తీసుకురావాలి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలనేది ఆయన వ్యూహంగా కనపడుతుంది. రాబోయే రోజుల్లో ఏదన్నా ఇంకా అంటే గతంలో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి బెయిల్స్ కావచ్చు, లేకపోతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయం కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక కుంభకోణాల విషయాలు కావచ్చు, వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ ఒక అడుగైనా ముందుకు వెళ్తుందేమో అనే ఉద్దేశంతో అడ్వాన్స్ స్టెప్గా ఇది ఆందోళన చేస్తున్నట్టు కనపడుతుంది. కానీ వాస్తవమా కాదా అనేది అయితే మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. అలాగే ఇప్పుడు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సోమవారం నుండి 22, 23, 24 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్నాకి పిలుపునివ్వడంలో ఎటువంటి వ్యూహం దాగి ఉందంట? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎట్లా ఉందంటే అండి, చాలా విభిన్నంగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా రాలేదు. ప్రతిపక్ష హోదా మాత్రం రాని సందర్భంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో ముఖ్యమంత్రి తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వండి అంటూ కూడా ఒక మెసేజ్ పంపించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మంత్రుల తర్వాత
టాప్ ప్రయారిటీలో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి అసెంబ్లీకి రాలి ఆయన వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నారు. మళ్ళీ అప్పటి నుంచి కూడా ప్రజల్లో లేరు. నిన్న మొన్న ఈ వినుకొండలో జరిగినటువంటి ఒక సంఘటనలో తప్ప జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి అసెంబ్లీ వ్యవహారాల్లో పార్టిసిపేట్ చేయాలి, ప్రజా సమస్యలు చర్చించాలి అనేటటువంటి వైఖరిలో ఆయన లేడు. నిజానికి కనుక గమనించినట్టయితే దాంట్లో భాగంగానే అధికార పార్టీ ఆరోపిస్తున్నట్టుగానే ఇక్కడ అసెంబ్లీలో వాయిస్ వినిపించాలనేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఢిల్లీ వెళ్లి ధర్నా చేయాలని చూస్తున్నాడు. అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు అంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు కనుక గమనించినట్టయితే మొన్న అసెంబ్లీ సందర్భంలో అటు జనసేన నాయకులు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రత్యేకంగా అసలు నువ్వు అసెంబ్లీ గేట్ కూడా దాటడం అంటూ కూడా కామెంట్లు చేశారు. చాలా ఘోరమైన కామెంట్లు చేశారు. ఈ కామెంట్ల నేపథ్యంలోనే వాళ్ళకి కొంత భయం వచ్చిందేమో అని అనిపిస్తుంది. దాంట్లో భాగంగానే వాళ్ళు అసెంబ్లీకి రావడానికి ఇష్టం లేదేమో అనిపిస్తుందండి. అదేనంటారా? లేకపోతే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40% ఓటింగ్ వచ్చిన వైసీపీ పార్టీని అణిచివేయడానికి, హత్యలతో భయపెట్టడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మేము అక్కడ తట్టుకోలేక, మా ప్రాణాలకు అక్కడ భద్రత లేక మేము దేశ రాజధానిలోకి వచ్చి రక్షణ కోరుతున్నామనే ఒక భయంకరమైన ఇంపాక్ట్ ని దేశవ్యాప్తంగా వ్యాపింప చేయాలనే ఆలోచనతో ఈ పని చేస్తున్నారు. అంటే ఒకటి సార్, ఇప్పుడు 40% ఓట్లు వచ్చినాయా లేకపోతే ఎన్ని వచ్చినాయి అనేది ఒక ఆలోచన వస్తే, గత ఎన్నికల్లో కనుక మనం గమనించినట్టయితే వైసీపీకిను టీడీపీ కేవలం 5 లక్షల ఓట్లతోనే వాళ్ళకి 150 ఓట్లు వచ్చినాయి, వీళ్ళకి 23 సీట్లు వచ్చినాయి. మరి దాన్ని బట్టి మనం 5 లక్షల 40% ఎన్ని వచ్చినాయి అనేది కాదు, పర్సంటేజ్ లో ఓట్లు ఎన్ని వచ్చినాయి, సీట్లు ఎన్ని వచ్చినాయి అనేది లెక్క వస్తుంది. కాకపోతే మీరు అన్నట్టుగా కనుక గమనించినట్టయితే ఇది దేశవ్యాప్తంగా ఏదో ఒక హైలైట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతోనూ ఆయన ఢిల్లీ వేదికగా చేయాలని భావిస్తున్నాడు. కాకపోతే రాబోయే రోజుల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సంఘటనలు, గతంలో జరిగినటువంటి అనేక అవినీతి ఆరోపణలు అన్ని కూడా శ్వేతపత్రాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం బయటకు తీసుకొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు దీని మీద శ్వేతపత్రాలు ఒకటి విడుదల చేస్తున్నాడు. రేపు మాపు అసెంబ్లీలో కూడా ఎక్సైజ్ కి సంబంధించి, ల్యాండ్ కి సంబంధించి, ఇతర అంశాలకు సంబంధించినటువంటి శ్వేతపత్రాలు విడుదల చేయడానికి సిద్ధం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడానికి భాగంగానే ఢిల్లీ వేదికగా ఇది తీసుకున్నారా అన్నట్టు కూడా అనిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న ఈ వైఖరి అంటే రాజకీయ పార్టీలకు కానీ, రాజకీయ పరిస్థితులకు కానీ ఎటువంటి సందేశం ఇస్తాయంటారు? అంటే ఒకటి సార్, నిజంగా మనం గమనించినట్టయితే గతంలో మనం చూసాం, ఏ రాజకీయ పార్టీ గాని వాళ్ళు భారీ మెజార్టీతో గెలిచినా ఒక వర్షం, ఒకవేళ ఓడిపోయినా కూడా దానికి సానుభూతి వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి, లేకపోతే ఎందుకు ప్రజలు తిరస్కరించారు ప్రజలు ఆ పార్టీని అని చెప్పి వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతేగాని ఇక్కడ ఎన్నికల కౌంటింగ్ అయింది, ఇక్కడ చంద్రబాబు నాయుడు అనేవాడు ముఖ్యమంత్రిగా అవుతున్నాడు. ఈలోపు అక్కడ భారీ ఎత్తున 30 అడుగుల ఫెన్సింగ్లతో ఇల్లు చుట్టూ కూడా సెక్యూరిటీ కట్టుకున్నారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మళ్ళీ ఇప్పుడు మాజీ సీఎం అవుతాడు, ప్రజెంట్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనకే రక్షణ లేదు అన్నట్టుగా 30 అడుగుల ఫెన్సింగ్లు భారీ ఎత్తున చుట్టూ కూడా ఇల్లు కట్టుకున్నాడంటే ఈయనకే రక్షణ లేనప్పుడు, ఇంత సెక్యూరిటీ ఉన్నటువంటి ఇతనికే రక్షణ లేనప్పుడు మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? మరి మిగతా ఇప్పుడు చిన్న చిన్న కార్యకర్తలు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఎట్లా ఎదుర్కొంటారు అధికార పార్టీని? మరి వాళ్ళలో ఒక భయం అనేది ఇండైరెక్ట్ గా వచ్చిందా అనేటటువంటి సందేహం కూడా కలగటం మానని పరిస్థితి కనపడుతుంది. ఒక ఆత్మీయత భావంతో, భయంతో జగన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు. కేవలం సార్, కేవలం జగన్మోహన్ రెడ్డికి భయం అనేది మాత్రం తీవ్రంగా ఉంది. ఎందుకు అంత భయం ఉంది అంటే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాట తీరు కావచ్చు, లేకపోతే వాళ్ళు చేసినటువంటి అవలంబించినటువంటి విధానాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో కూడా రివెంజ్ తీర్చుకుంటారు అధికార పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు అనేటటువంటి ఒక భయం అయితే క్లియర్ గా ఉంది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో భాగంగానే ఆ ఇంటికి అంత పెద్ద సెక్యూరిటీలు, అంత పెద్ద హంగామాలు చేయడం అనేది కొంత రాజకీయ నాయకుడు ఈ విధంగా చేయడం కొంత ఆశ్చర్యం కలిగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా చేస్తున్న ధర్నాని ఏ రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేసే అవకాశం ఉంది? దాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మన ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిణామాలు వేరు, ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు వేరుగా చూడాల్సిన అవసరం ఉంది. దానికి కారణం ఏంటంటే
ఇప్పుడు బీజేపీ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాలేదు. మొన్న కనుక ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే నితీష్ కుమార్ గారు కావచ్చు, వీళ్ళు పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడం బట్టే భారతీయ జనతా పార్టీ కీలకంగా దేశాన్ని ఏలుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ కి సంబంధించి, ఇండియా కూటమిగా ఉన్నటువంటి కాంగ్రెస్ కి సంబంధించి వారిలో కొంతమంది అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తారా, లేకపోతే ఎట్లా ఉంటాయి అనేది పరిణామాలు చూడాలి. ఒకేలా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తే కనుక, అదే అంశాన్ని కనుక మోడీ సర్కార్ సీరియస్ గా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బందులు వస్తాయి రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఆయన బెయిల్ మీద ఉన్నాడు, చాలా కేసుల్లో దానికి సంబంధించి బెయిల్ మీద ఉన్నాడు. స్టిల్ ఏ రోజైనా కనుక కేంద్రము సీరియస్ గా తీసుకుంది అంటే ఆ బెయిల్ క్యాన్సిల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి భవితవ్యం కష్టంగా మారే పరిస్థితి ఉంది. మళ్ళీ జైలుకి వెళ్లే పరిస్థితి వస్తుంది. మళ్ళీ జైలుకి వెళ్ళొచ్చు, ఏదైనా జరగచ్చు, చాలా పార్టీ ఉండొచ్చు, క్లోజ్ అవ్వచ్చు, చాలా అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆయన అటు కాంగ్రెస్ కి మద్దతు ఇస్తాడా, లేకపోతే బీజేపీకి మద్దతు ఇస్తాడా అంటే ఇప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ మనకు వస్తున్నటువంటి అంశాలను కనుక గమనించినట్టయితే కొన్ని బిల్స్ ఆమోదం పొందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు రాజ్యసభలో మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది క్లియర్ గా కనబడుతుంది. ఈ నేపథ్యంలో వారి అంశాల వారీగా గతం నుంచి కూడా మద్దతు ఇస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం కూడా ఆయనకున్న ఇబ్బందుల నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన బీజేపీకే మద్దతు ఇస్తారు తప్ప కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే లేవని మాత్రం స్పష్టంగా కనబడుతుంది. మరి బీజేపీకే మద్దతు ఇచ్చేటప్పుడు బీజేపీ తోటి ఆయన ఒక ఫ్రెండ్లీ మూమెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఢిల్లీ వేదికగా ధర్నా చేయాలనే వ్యూహం ఎందుకు వచ్చిందండి? ఢిల్లీ వేదికగా ధర్నా చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర బీజేపీ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ కూడా తీవ్రంగా ఖండించారు. దాంట్లో భాగంగానే ఆయన ఎందుకు ధర్నా చేస్తున్నారు అనే దానికి ఒక అంశాన్ని కనుక గమనించినట్టయితే అధిష్టానంతో, అంటే బీజేపీ అధిష్టానంతో మాటలు, సంప్రదింపులు, చర్చలు, బేరసారాలు, అంటే నేను మీకు మద్దతు ఇస్తాను, ఒక రకంగా నా మీద వచ్చే కేసులు ఏమైనా ఉంటే వాటిని తప్పించండి అని ఇండైరెక్ట్ గా కనబడుతుంది. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలో కూడా వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి సిబిఐ వాళ్ళు చేశారు అరెస్ట్, ఇవాళ రేపు అనగానే ఈయన ఫస్ట్ డే ఢిల్లీ వెళ్ళిపోతారు, వెళ్ళగానే అక్కడ మళ్ళీ వాయిదా పడింది, మళ్ళీ అరెస్ట్ కి సంబంధించినటువంటి అంశం వాయిదా. అంటే ఎప్పుడైతే ఆయనకి ఇబ్బంది అయిందో అటువంటి సందర్భాల్లోనే ఆయన ఢిల్లీ వెళ్ళిన పరిస్థితులు కనపడినాయి మనం లాస్ట్ టైం. ఇప్పుడు కూడా అదే టైప్ లో ఆయన కేంద్రం మీద, బీజేపీ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకురావడం మూలంగా రాబోయే రోజుల్లో రాష్ట్రం తీసుకునేటటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయనుకో, సీరియస్ చర్యలు ఏమైనా ఉన్నాయనుకో, వాటిని కొంత మేరకు కట్టడి చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఢిల్లీ వేదికగా ధర్నా చేయడానికి సిద్ధపడుతున్నారు అనేది అయితే స్పష్టంగా అందరికి అర్థమవుతున్న పరిస్థితి.